లోకి సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో పంచమ స్కందం 5వ స్కందం స్టార్ట్ చేసాము. సో నిన్ననే స్టార్ట్ చేసాము. సో మొదటి శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు నిన్న చర్చించుకున్నాము. సో ఈరోజు 11వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో మనం చూసాం నిన్న. సో బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం నుంచి దిగి ఇక్కడికి అంటే గంధమాదన పర్వతం దగ్గరికి ఆయన హంసవాహనం పైన ఇంకా అందరూ ఋషుల్ని, మునుల్ని, సిద్ధలోక, గంధర్వలోక, మిగతా లోకవాసుల్ని, అందరి దేవతల్ని కూడా తీసుకొని అక్కడికి వచ్చారు. అంటే ఎంత సీరియస్ విషయమో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయన వచ్చిన ముఖ్య కార్యం ఏంటంటే, ఎందుకు అంటే ప్రియవ్రతుడిని ఒప్పించడానికి. ఆయన నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించే ఈ యొక్క బాధ్యతను గ్రహించు, విశ్వాన్ని పరిపాలించే బాధ్యతను గ్రహించు అని ఒప్పించడానికి వచ్చారు. ఎందుకంటే ప్రియవ్రతుడు ఒప్పుకోవట్లేదు. తన తండ్రి స్వయంభూమను ఇచ్చిన ఆదేశాన్ని ఆయన తిరస్కరించేశాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆసక్తి లేదు రాజ్యాన్ని పరిపాలించడంలో, మళ్ళీ సంసారం చేయడంలో, సాంసారిక జీవితంలో ప్రవేశించడానికి, వివాహం చేసుకోవడానికి నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. నేను సంపూర్ణంగా ఇలాగే బ్రహ్మచర్యం పాటిస్తూ సంపూర్ణంగా భగవంతుడికి ఇక్కడే శుద్ధభక్తి చేసుకుంటాను. నారదముని యొక్క అధ్యక్షతలో ఆయన అక్కడ చేసుకుంటున్నాడు. సో అందుకనే ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు ఆయన ఒప్పించడానికి. సో ఎలా ఒప్పించాడు, ఏం చెప్పాడు బ్రహ్మదేవుడు అనే విషయాలు ఈరోజు చర్చించుకుందామంట 11వ శ్లోకం నుంచి. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 11వ శ్లోకం. శ్రీభగవానువాచ నిబోధ తతేదమృతం బ్రవీమి మా సూయితం దేవమర్హస్య ప్రమేయం వయం భవస్తే తతయేష మహర్షిర్ వహామ సర్వే వివశాయస్య దిష్టం. సో బ్రహ్మదేవుడు ఈ యొక్క విశ్వానికి ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి, అవునా, ఆయన సృష్టికర్త. సో ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ, ఓ ప్రియవ్రత దయచేసి శ్రద్ధగా విను, నేను చెప్పే విషయం నీకు. భగవంతుడి పట్ల నువ్వు ఈర్ష్యపడకు. ఎందుకంటే ఆ భగవంతుడిని నువ్వు నీ యొక్క తెలివితేటలతో అర్థం చేసుకోలేవు. ఆయన అతీతం నీ తెలివికి కూడా. మేమందరం కూడా నాతో పాటు ఇక్కడ ఉన్న శివుడితో పాటు ఇంకా మీ యొక్క తండ్రి స్వయంభూమను,
ఇంకా మీ గురువు మహర్షి నారదముని అందరూ కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటించాల్సిందే. మనం ఆయన ఆదేశాన్ని ఎప్పటికీ కూడా ఉల్లంఘించలేము. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ చేస్తున్నారనమాట. ఇక్కడ పాయింట్ క్లియర్ చేస్తున్నారు ఏంటంటే, ఇక్కడ నేను ఒక్కడనే లేను, నాతో పాటు శివుడు, ఇంకా ఉన్నారు నారదముని, స్వయంభూమను. కానీ బ్రహ్మదేవుడు, నారదముని, స్వయంభూమని, శివుడు, నలుగురు, 12 మంది మహాజనుల్లో 4 అక్కడే ఉన్నారు ప్రియవ్రతుడి ముందు. సో అందుకని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నారదముని కూడా ఉల్లంఘించలేడు, ఇది భగవంతుడి ఆదేశం. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. ఎవరైనా సరే, నేను, శివుడు, మీ యొక్క నాన్న, లేకపోతే నారదముని, ఎవ్వరు కూడా ఎంత గొప్పవారైనా సరే భగవంతుడి ఆదేశాన్ని ఉల్లంఘించలేరు. నువ్వు అన్ని భగవంతుడి గురించి అర్థం చేసుకోలేవు నీ తెలివితోని. సో అందుకనే భగవంతుడు చెప్తున్నాడు ఇది చెయ్యి, అది భగవంతుడి ఆదేశం, సో మనం పాటించాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు పాటించాల్సిందే. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. ఏంది, నా ఇచ్చకు విరుద్ధంగా నన్ను కార్యాలు చేయమంటున్నారు, ఎందుకు? ఒక వ్యక్తి తన ఇచ్చకు విరుద్ధంగా కూడా కార్యం చేయాలి అంటే ఒకవేళ అది భగవంతుడి ఆదేశం అయితే, ఎందుకంటే భగవంతుడిని సంతృప్తిపరచడానికే కదా మనం చేయవలసిన కార్యాలన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశము. సో అటువంటిది భగవంతుడి ఆదేశం అంటే ఆయన ఆదేశం పాటిస్తే ఆయన సంతృప్తి చెందుతారు. అదే మన జీవిత ఉద్దేశం, అదే భక్తి అంటే. సో అందుకనే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఇదేదో నాకు కావాలనుకొని నాకు ఇష్టం వచ్చినట్టు తోచినట్టు నీకు చెప్పట్లేదు. నువ్వు వివాహం చేసుకో, రాజ్యాన్ని పరిపాలించు, విశ్వాన్ని పరిపాలించు, ఈ బాధ్యతను స్వీకరించు అని మీ నాన్న నేను ఊరికే చెప్పట్లేదు, మాకు తోచిందల్లా చెప్పట్లేదు మీకు. ఇది భగవంతుడు కోరుకుంటున్నాడు, ఇది భగవంతుడి యొక్క ఆదేశం నీకోసం. ఆ విషయాన్ని నువ్వు సరిగ్గా విని అర్థం చేసుకొని పాటించు అని ఫస్ట్ పాయింట్ అక్కడ క్లియర్ చేస్తున్నారనమాట. ఎందుకంటే భగవంతుడు శుద్ధ భక్తులకి మార్గదర్శనం చేస్తారు హృదయం నుంచి. బ్రహ్మదేవుడికి ఆయన మొత్తం వేదిక జ్ఞాని, తేనే బ్రహ్మ హృదయాది కవయ్య, ఆయన హృదయంలోనే ప్రకాశితం చేశారు వేదిక జ్ఞానాన్ని అంతా కూడా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. సో భగవంతుడు ఎవరైతే అలా ప్రీతిపూర్వకంగా నిరంతరం భజన చేసుకుంటుంటారో, ఆయనకి ఆరాధిస్తారో, భక్తి చేసుకుంటారో వాళ్ళకి సరైన బుద్ధి జ్ఞానం ప్రసాదిస్తారు, సరైన మార్గదర్శనం లోపల నుంచే చూపిస్తారు. తద్వారా ఆయన తిరిగి ఆ వ్యక్తి, ఆ జీవాత్మ తిరిగి భగవద్ధామానికి వచ్చే విధంగా. సో అందుకనే ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట, నువ్వు ఏమీ ఈర్ష్యపడదు. ఎవ్వరు కూడా భగవంతుడి ఆజ్ఞని ఉల్లంఘించలేరు. నతస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేన మనీషయా వా నైవార్థధర్మై పరతస్వతో వా కృతం విహంతుం తను విభూయాత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మళ్ళీ బ్రహ్మదేవుడు, ఎవ్వరు కూడా భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించలేరు, వ్యతిక్రమించలేరు. వాళ్ళు ఎంత గొప్ప తపస్సులు చేసి తపోబలం కలిగి ఉన్న వాళ్ళైనా సరే, ఎంతో గొప్ప పాండిత్యం, విద్య, వైదిక జ్ఞానం, అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళైనా సరే, ఈ యొక్క యోగ పద్ధతిలో అన్ని సిద్ధులు ప్రాప్తించుకున్న వారైనా సరే, లేకపోతే వాళ్ళకి ఎంతో బలిశాలి అయినా సరే, వాళ్ళకి ఎంతో శక్తివంతులైనా సరే, లేకపోతే వాళ్ళకి ఎంతో తెలివితేటలు ఉన్నా సరే, సో ఎవ్వరు కూడా వారి యొక్క ఈ శక్తిని, లేకపోతే వాళ్ళకున్న సామర్థ్యాన్ని, భౌతిక సదుపాయాల్ని ఉపయోగించుకొని ఏ విధంగా అయినా సరే వాళ్ళు భగవంతుడి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించి అవకాశమే లేదు, ప్రసక్తే లేదు. ఇది సంభవమే కాదు ఎవరికి కూడా, ఏ జీవాత్మకు సంభవం కాదు, బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు ఎవరికి కూడా సంభవం కాదు. సో ఇక్కడ ఏంటంటే పరిస్థితి ఏంటంటే, ప్రియవ్రతుడిది నారదముని ఆయన గురువు. ఆయన నారదుని చెప్పాను, ఇలా బ్రహ్మచర్యం చేసుకొని సంపూర్ణంగా ఇక్కడ గంధమాదన పర్వతం మీద భగవంతుడికి ఈ విధంగా ఆరాధన చేసుకొని భక్తి చేసుకొని ఆయనకి సూచనలు ఇచ్చారు. దాని ప్రకారం ఆయన పాటించుకుంటూ వెళ్తున్నాడు. ప్రియవ్రతుడు కూడా నారదుని యొక్క మార్గదర్శనంలో, గురువు యొక్క మార్గదర్శనంలోనే భక్తి చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆయన వచ్చేసి ఆయన ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నారు, ఇది వదిలేసేయి, నువ్వు వివాహం చేసుకో, రాజ్య పరిపాలనను
నువ్వు చూసుకో అని. సో ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు కూడా ఇంకా నారదుని ఇద్దరు కూడా ప్రియవ్రతుడికి అథారిటీస్, అధికారులే, ఇద్దరు గురువులే ఆయనకి. సో అందుకనే ఇక్కడ ఒక శబ్దాన్ని ఉపయోగించారు, మనీషయ. మన్ ఈష అంటే మన బుద్ధి అనేది మనస్సు పైన ఉంటుంది, మనస్సు యొక్క అసలైన మాస్టర్ బుద్ధి అయి ఉండాలి. సో అలా సరైన బుద్ధిని ప్రయోగించి నువ్వు ఇప్పుడు నారదుని చెప్పాడు భక్తి చేసుకోమని, నిన్ను భక్తి చేసుకోవాలి, అదే ముఖ్యమైన విషయం. ఆయన యొక్క ఆదేశాన్ని కూడా పాటించాలి. అలాగే బ్రహ్మదేవుడిగా నేను చెప్తున్నాను, మేమందరం కూడా భగవంతుడి ఆదేశాన్ని పాటించి అందరికీ మార్గదర్శనం చేస్తుంటాం. సో ఇప్పుడు ఇది కూడా భగవంతుడి ఆదేశమే, నువ్వు బాధ్యతల్ని స్వీకరించి రాజ్యాన్ని పరిపాలించి వివాహం చేసుకోమని. సో అందుకనే నువ్వు ఇద్దరిని కూడా సంతృప్తిపరచాలి, ఎవరిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు, బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను, నారదుని యొక్క ఆజ్ఞను. సో దీనికి నువ్వు నీ యొక్క బుద్ధిని ఉపయోగించాలి అని చెప్తారు. సో రూపగోస్వామి మన యొక్క ఆచార్యులు ఆయన ఏం చెప్తారంటే, ఇలా సరైన విధంగా మనం బుద్ధిని సరిగ్గా వినియోగించుకోగలిగితే, సరైన మనకు భక్తి మార్గంలో సరిగా భక్తి చేసుకుంటే మనకు క్లియర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏం చేయాలి అని. భగవంతుడు మనకు దానికి సహాయం చేస్తాడు. సో సరైన బుద్ధి అంటే ఏంటి అంటే, అనాసక్తస్య విషయాన్ యథార్హం ఉపయుంజతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. చూడండి, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్, ఈరోజు మనం చర్చించుకునే విషయం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ అదే ప్రిన్సిపల్ ఈ రూపగోస్వామి గారు చెప్పింది ఏంటంటే, అనాసక్తస్య విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు విషయ వస్తువుల పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. ఒకవేళ నీకు విషయ వస్తువుల పైన, ఏ విషయ వస్తువు పైన కూడా ఆసక్తి లేకపోతే, యథార్హం ఉపయుంజతః, అవన్నిటిని కూడా నువ్వు భగవంతుడి సేవలో వినియోగించగలిగితే, నిర్బంధ కృష్ణ సంబంధే అంటే ఏ విషయాలు, ఏవైనా వస్తువులు, వ్యక్తులు, ఏదైనా సరే అవన్నీ కూడా ఒకవేళ ఏమాత్రం సంబంధం లేకున్నా భక్తికి, కృష్ణుడికి నువ్వు భగవంతుడి సేవలో ఉపయోగించేస్తే వారిని అవి కృష్ణుడికి సంబంధించినవి అయిపోతాయి. తద్వారా యుక్తం వైరాగ్యం ఇచ్చితే, అసలైన వైరాగ్యం అంటే ఇది. ఏదో త్యాగం చేసడం కాదు, అన్నిటినీ కూడా భగవంతుడి సేవలో వినియోగించడం, అది అస్సలైన వైరాగ్యం. ఇది వైరాగ్యం అంటే ఏమిటి, భక్తిలో వైరాగ్యాన్ని ఎలా ఉపయోగించాలి, భక్తి ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు రూపగోస్వామిపాద ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు. అంటే ఉద్దేశం ఏంటంటే, అయ్యో నువ్వు అనుకుంటున్నావు ప్రియవ్రత, నువ్వు వివాహం చేసుకుంటే ఇప్పుడు ఒక సంసారం జీవితం, వైవాహిక జీవితాన్ని నువ్వు గడిపితే నువ్వు భక్తి చేసుకోలేని అనుకుంటున్నావు. అలా కాదు, అది విషయం కాదు. విషయం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఏది కూడా హానికరం కాదు. ఒకవేళ నువ్వు అవన్నీ కూడా కృష్ణుడి సేవ కోసం గ్రహిస్తే, నువ్వు వివాహం ఎందుకు చేసుకుంటున్నావు, కృష్ణుడి సేవ చేసుకోవడం కోసమా, లేకపోతే ఇంద్రియాల్ని భోగించడం కోసమా? సాధారణంగా జనాలు వివాహం చేసుకునేది ఇంద్రియాల్ని భోగించడం కోసమే. అలాగే నువ్వు రాజ్యాన్ని ఎందుకు స్వీకరించాలనుకుంటున్నావు, కృష్ణుడికి సేవ చేసుకోవడం కోసమా, లేకపోతే ఆ రాజ్యం ద్వారా, రాజ పదవి ద్వారా నీకు వచ్చే సువిధలను, సదుపాయాలతో ఇంద్రియాల్ని భోగించడం కోసమా? సో మీకు ఆసక్తి లేదనుకోండి, అది ఎప్పుడు జరుగుతుంది, నువ్వు అన్నీ కూడా భగవంతుడి సేవ కోసమే, భగవంతుడి సేవలను వినియోగించి అన్ని భగవంతుడి సేవ కోసం ఎప్పుడు చేసుకుంటావు అంటే, ఎప్పుడైతే నీకు ఆసక్తి లేదో వాటిపైన. నీకు ఇంకా ఆసక్తి ఉంటే, భౌతిక ఆసక్తి ఉంటే నువ్వు భగవంతుడి సేవ ఎందుకు చేసుకుంటావు, భగవంతుడి సేవ ఎందుకు వినియోగిస్తావు? అంతా డబ్బు ఎంత సంపాదిస్తే అంతా డబ్బు అంతా అన్ని రకరకాల భోగ విలాసాలు భోగించడానికే ఉపయోగిస్తాం. ఒకవేళ మనకు ఆసక్తి లేదనుకోండి ఈ డబ్బు పైన, అప్పుడు ఏం చేస్తాం, డబ్బుని భగవంతుడి సేవకి వినియోగిస్తాం. భగవంతుడికి, మందిరానికి దానం ఇస్తాం, దానం చేస్తాం. లేకపోతే దానం చేయం. మనం చాలామంది ఉన్నారండి, నేను చూశాను, కరోడ్పతులు, కోటిపతులు, వాళ్ళ కోట్లు కాట్లు ఆస్తున్నా కానీ భగవంతుడికి దానం చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆస్తి పైన, డబ్బు పైన ఆసక్తి ఉంది. కానీ కొంతమందికి అంత డబ్బు లేకున్నా కానీ వాళ్ళు డొనేషన్ చేస్తారు మందిరానికి,
భగవంతుడి సేవ కోసం ధ్యానం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ధనం పైన ఆసక్తి లేదు. ఒకవేళ మీకు ఆసక్తి ఉందనుకోండి, ఆ ధనాన్ని మీరు భగవంతుడి సేవకి ఇస్తే అప్పుడు ఆ ఆసక్తి అనేది కొంచెం తగ్గుతుంది. సో అందుకనే గృహస్థులందరికీ వారికి భక్తిలో ఉన్నతి సాధించాలంటే వాళ్ళు దానం చేయాలి మందిరాలకి, భక్తులకి, ఈ భగవంతుడి సేవకి. అప్పుడు వాళ్ళ ఆసక్తి ఏదైతే ఉందో భౌతిక ఆసక్తి కొంచెమైనా తగ్గుతుంది, కొంచెం కంట్రోల్లో వస్తుంది. అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది నాకు ఎంత ఆసక్తి ఉంది. ఎందుకంటే ఆ పెయిన్ ఉంటుంది. ఆ దానం చేసేటప్పుడు ఎవరికైతే ఎంత ఆసక్తి ఉంటే అంత పెయిన్, అంత కష్టం కలుగుతుంది దానం చేయడానికి. అప్పుడు మీకే అర్థమవుతుంది నాకు ఎంత భౌతిక ఆసక్తి ఉంది. మీకు తెలుసుకోవాలనుకుంటే ఇదే చాలా సింపుల్ టెస్ట్. సో మీరు దానం మీరు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు దానం చేయరు, చాలా డబ్బు ఉంటుంది కానీ ఎప్పుడు దానం చేయరు, అంటే చాలా భౌతిక ఆసక్తి ఉందన్నమాట వాళ్ళకి. సో కొంతమంది ఏంటంటే డబ్బు ఎక్కువ లేకున్నా కానీ వాళ్ళకు వీలైనంత మటుకు భగవంతుడి సేవకు దానం చేస్తున్నాడు, వాళ్ళకి నమ్మకం ఉంది భగవంతుడి పైన. అసలైంది భగవంతుడు చూసుకునేది మమ్మల్ని, భగవంతుడు రక్షించేది భగవంతుడు, పోషించేది భగవంతుడు, ఈ డబ్బు కాదు. ఈ డబ్బు మాధ్యమం అంతే. భగవంతుడు కావాలనుకుంటే ఎప్పుడైనా మనకి ఎంత కావాలంటే అంత ఇస్తారు, ఎంత అవసరం ఉంటే అంత పంపిస్తారు, అంత భగవంతుడు పంపిస్తున్నాడు. సో భగవంతుడి సేవకు వినియోగించడమే అసలైన కర్తవ్యం అని భక్తులు అర్థం చేసుకుంటారు. సో ఇలా అన్నీ కూడా భగవంతుడి సేవకే అని మనము గ్రహించి భగవంతుడి సేవ కోసం వినియోగించుకోగలం. సో అప్పుడు ఏది కూడా మనకు హానికరం కాదు. ప్రాబ్లం ఎక్కడంటే మనకు భౌతిక ఆసక్తి ఉంది, అందుకే ప్రాబ్లం డబ్బులో లేదు, లేకపోతే ఆ విషయ వస్తువులో లేదు. సమస్య ఎక్కడుందంటే మనకు దానిపైన ఉన్న ఆసక్తి సమస్య. సో జస్ట్ త్యాగం చేయడం వలన సమస్య అనేది తొలగిపోదు. వాటిని భగవంతుడి సేవలో వినియోగించాలి. అప్పుడు అసలైన భక్తి అన్నమాట, అసలైన త్యాగం, వైరాగ్యం అది. సో ఇక్కడ రకరకాలుగా ఇప్పుడు మాయవాదులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మన్ మాత్రమే సత్యం, ఇదంతా జగత్తంతా కూడా మిథ్య, ఇదంతా అసలు నిజమే కాదు, సత్యమే కాదు అనేసి వీటన్నిటిని వదిలేస్తారు, త్యాగం చేసేస్తారు. అది మాయవాదుల యొక్క పద్ధతి, త్యాగం చేసేది. అవునా? కానీ మనము భక్తులము, మనం ఏం చేస్తాం, ఇదంతా కూడా భగవంతుడే సృష్టించిందే, ఇది తాత్కాలికం, శాశ్వతం కాదు, ఇంకా ఇదంతా కూడా అబద్ధం కాదు, మిథ్య కాదు, కానీ ఇదంతా కూడా భగవంతుడి సేవకు వినియోగించడానికి, ఇదంతా భగవంతుడి నుంచి వచ్చింది. సో ఎందుకంటే భగవంతుడే అసలైన భోక్త, నేను కాదు భోక్త. భోగ్ చేశాను, అది చేశాను, వాడికి అది చేస్తాను, వాడికి ఇది చేశాను, ఇది చేయబోతున్నాను, ఇలా అందరికీ నేనే మేలు చేస్తున్నాను అంటే నువ్వే భగవంతుడువా? అలా ఫీల్ అయిపోతుంటారు కొంతమంది. అలా ఫీల్ అయిన వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. సో ఇలాంటి వాళ్ళు నేనే చేస్తున్నాను అనుకునే వాళ్ళు చాలాసార్లు అశాంతికి గురవుతారు. ఎందుకంటే ఎవరైనా సమ్మానం ఇవ్వలేదనుకోండి, నేను చేశాను, నా పేరు రాలేదు, నా పేరు అనౌన్స్ చేయలేదు, టెన్షన్. ఎందుకంటే అతను అనుకుంటున్నా నేనే చేశాను, అందరికీ తెలియాలి, పూజల ప్రతిష్ట పట్ల ఆసక్తి, నేనే పెద్ద ఈశ్వరుణ్ణి, ఈశ్వర భావం, అహంభావం, అహంకారం, లేకపోతే ఈ విధంగా నేనే సుహృదుండి, నేనే అందరి విషింగ్ ఫ్రెండ్, నేనే అన్నీ చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు అతనికి చేద్దాం అనుకుంటున్నాను, ఇతను చేద్దాం అనుకుంటున్నాను, చేయలేకపోతున్నారు. నువ్వు చేయలేవు అన్నీ అందరికీ, ఎందుకంటే నువ్వు భగవంతుడు కాదు, కృష్ణుడు మాత్రమే అందరికీ అన్ని అసలైన మేలు చేయగలడు, నువ్వు చేయలేవు. సో ఈ విషయాలను అర్థం చేసుకుంటేనే మనం సరిగ్గా ప్రశాంతంగా ఉండొచ్చు, జీవితంలో శాంతి అనేది దక్కుతుంది, లేకపోతే దక్కదు. సో ఈ విషయం భగవంతుడు భోక్తారాం యజ్ఞత పసం అనే విషయం తెలుసు కాబట్టి భక్తులు భగవంతుడి సేవలు అన్ని వినియోగిస్తారు. సో ఇది సరైన బుద్ధిని సరిగ్గా వినియోగించుకోవడం అంటే ఇది అని మనకి రూప గోస్వామి చెప్పారు. దానికి సరైన బుద్ధి ఉండాలి కదా ముందు, అప్పుడు వినియోగించగలం. సో అందుకనే సరిగ్గా భక్తి చేసుకుంటే, భక్తి తత్వాల్ని, విషయాల్ని మన ప్రభుపాల ద్వారా ఇచ్చిన పుస్తకాల్లో, మన ఆచార్యులు ఇచ్చిన పుస్తకాలు సరిగ్గా చదివి అర్థం చేసుకుంటే అప్పుడు మనం సరిగ్గా సరైన బుద్ధితో, సరైన వివేకతతో అన్ని ఆలోచనలు, అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. 13వ శ్లోకం. భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ సుఖాయ దుఃఖాయ చ దేహయోగం
అవ్యక్తదిష్టం జనతాంగధత్తే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అనువాదంలో, ఓ ప్రియవ్రత, భగవంతుడి యొక్క ఆదేశానుసారంగానే ఈ జీవరాశులు, అనేక ఆత్మలు, అందరూ కూడా జీవాత్మలు రకరకాల శరీరాల్ని ధరించి జన్మ, మృత్యువు, రకరకాల కార్యాలు, దుఃఖము, మోహము, భయము, సుఖము, అన్ని రకాల విషయాల్ని అనుభవిస్తున్నాయి. ఇదంతా భగవంతుడి ఆదేశానుసారంగానే జరుగుతుంది. అవునా? మనకు తెలుసు కదా, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు ఇలా జీవాత్మ ఎన్నో రకరకాలుగా కోరికలు, ఆ కోరికలన్నీ తీర్చడానికి రకరకాల శరీరాలను తయారు చేస్తారు భగవంతుడు. సో ఇదంతా కూడా భగవంతుడి ఆదేశానుసారంగానే అందరికీ అన్నీ లభిస్తున్నాయి. 14వ శ్లోకం. యద్వాచితంత్యాం గుణకర్మదామభిః సుదుష్టరైర్వత్సవయం సుయోజితాః సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతానసీవా ద్విపదే చతుష్పదః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడు ప్రియవ్రత, మనమందరం కూడా వర్ణాశ్రమం ప్రకారం, వర్ణాశ్రమ ధర్మానుసారంగా మనము కర్తవ్య పాలనకు బద్ధులం. కొన్ని కర్తవ్యాలు, కార్యాలు చేయాలి. సో ఇవన్నీ కూడా ఎంతో శాస్త్రయుక్తంగా భగవంతుడు నియుక్తపరిచారని. సో వీటిని మనము తిరస్కరించలేము. అందుకే మనం వర్ణాశ్రమ ధర్మాన్ని వేదశాస్త్రాల అనుసారంగా ఎలా పాటించాలంటే, ఎలాగైతే బుల్స్ ఉంటాయి కదా, ఎద్దులు యొక్క ఎద్దుల్ని ఎడ్ల బండి నడిపించేటప్పుడు డ్రైవరు ఎద్దులకి ముక్కు నుంచి తాడు కట్టేసి ఆ తాడుని లాగి ఏ దిశ వైపు తాడు లాగితే, గుంజితే అటువైపు ఆ యొక్క ఎద్దులు ఎడ్ల బండిని తీసుకొని వెళ్తాయి. సో అలాగే వేదశాస్త్రాలు మనకి ఏ కర్తవ్యాలు, కార్యాలు, ధర్మాన్ని చేయమని చెప్తున్నాయో వర్ణాశ్రమ ధర్మం ప్రకారం అవి మనం కార్యాలు, కర్తవ్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాన్ని మనం తిరస్కరించలేము. సో మనకు తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలు ఉన్నాయి. సో ఈ వర్ణాలన్నీ కూడా గుణకర్మ ప్రకారంగా విభజన జరిగింది. సో అవునా, మనం చదివాము ఇది భగవద్గీతలో కూడా. కానీ కొంతమంది వాదిస్తూ ఉంటారు, వితండవాదన చేస్తూ ఉంటారు. గుణకర్మ అనుసారంగానే వారికి ఆ యొక్క జన్మ, ఆ యొక్క పరివారంలో జన్మ లభించింది. వాడు బ్రాహ్మణుడి యొక్క పరివారంలో జన్మించాడంటే అతను బ్రాహ్మణుడు అవ్వాల్సింది, ఎందుకంటే వాళ్ళ గుణకర్మ అనుసారంగానే అతనికి జన్మ దక్కింది. సో ఫైనల్గా వాళ్ళు అనేది ఏంటంటే, పోయిన జన్మలో వాడి గుణకర్మ అనుసారంగా ఈ జన్మలో వాడికి బ్రాహ్మణ పరివారంలో జన్మ లభించింది కనుక వాడు బ్రాహ్మణుడు. ఇది సిద్ధాంతం అన్నమాట. కానీ యాక్చువల్ సిద్ధాంతం ఇది కాదు. మన గీతా భాగవతం ప్రకారం సిద్ధాంతం ఏంటి? ఏ జన్మ, ఏ కులం, ఏ మతం, ఏ ఇంట్లో ఎవరికి జన్మించినా సరే, ఒకవేళ ఆ వ్యక్తికి బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయనుకోండి, గుణాలు ఉన్నాయనుకోండి, అతను బ్రాహ్మణుడు చేసే కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, సో అతని యొక్క గుణాలు, లక్షణాలు, కార్యాలు బ్రాహ్మణుడి ఏవైతే కలిగి ఉండాలో అవి ఉన్నాయనుకోండి, అతన్ని మనము బ్రాహ్మణుడిగా గుర్తిస్తాం. అతని శూద్రుడి పరివారంలో జన్మించిన, చండాలుడి పరివారంలో జన్మించిన, ఏ పరివారంలో జన్మించినా, ఏ కులంలో జన్మించినా, ఏ మతంలో జన్మించినా సంబంధం లేదు దానికి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టంగా ఇక్కడ ప్రభుపాల్ వారు రాశారు, ఈ విషయాన్ని వ్యక్తం చేశారు. సో ఈ విషయాల్ని మనకి భాగవతంలో కూడా బాగా క్లియర్గా వర్ణించారు. ఎవరు? నారదుని స్వయంగా యుధిష్ఠిర మహారాజుకి ఈ విషయాల్ని వర్ణిస్తారు. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి బ్రాహ్మణుడు పరివారంలో పుట్టి శూద్రుడిలా వ్యవహరిస్తే, అతనికి లక్షణాలు, గుణాలు అన్నీ కూడా శూద్రుడి లాంటివి ఉంటే అతన్ని మనము శూద్రుడిగానే గుర్తిస్తాము, బ్రాహ్మణుడిగా గుర్తించలేము. అలాంటి వాళ్ళని చాలామందిని మీరు కలియుగంలో చూస్తూనే ఉంటారు. బ్రాహ్మణుడు పరివారంలో పుట్టాడు, కానీ మందు తాగుతున్నాడు, మాంసం తింటున్నాడు, అవైద్య స్త్రీ సంఘం చేస్తున్నాడు, ద్యూత్ క్రీడలు ఆడుతున్నాడు, అన్ని రకాల పాపకార్యాలు చేస్తున్నాడు. వేదశాస్త్రాలు ఏం తెలియవు,
భాగవతం గీత ఎప్పుడు చదవలేదు, కానీ బ్రాహ్మణ పరివారంలో పుట్టాడు. పెద్ద పెద్ద చదువులు పిహెచ్డీ చేశాడు, పిహెచ్డీ చేసి కూడా మందు తాగుతున్నాడు, సిగరెట్ కొడుతున్నాడు, అంతే. సో అలాంటి వాళ్ళని మనం బ్రాహ్మణులుగా గుర్తించలేము. ఏదో పిహెచ్డీ చేసేసాడు, చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నంత మాత్రం బ్రాహ్మణులు అయిపోరు. లక్షణాలు ఉండాలి. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా మందు తాగుతున్నారు, అవైధ స్త్రీ సంఘం చేస్తున్నారు. ఇంకా ఆ చదువు, ఆ యొక్క విద్య అదంతా పనికిరాని చెత్త అన్నమాట. ఎందుకంటే అసలైన విద్య అంటే క్యారెక్టర్ బిల్డప్. బ్రాహ్మణుడు అంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటారు, వాడిని బ్రాహ్మణుడు అంటారు. అసలైన విద్య అంటే ఏంటి? క్యారెక్టర్, వ్యక్తిత్వం, చరిత్ర సరిగ్గా ఉండాలి వ్యక్తిది. అది అసలైన విద్య. ఏదో డిగ్రీలు ఉన్నాయి అంతే, డబ్బులు సంపాదించేస్తే అయిపోయింది. దాని తర్వాత వాడు ఎలా జీవిస్తున్నాడు, మందు కొడుతున్నాడా, లేకపోతే ఎన్ని పాపకార్యాలు చేస్తున్నాడు, మాంసం తింటాడు, దాంతో సంబంధం లేదు ఇవాళ రేపు కలియుగం అసలు. ఎందుకంటే వాళ్ళకే తెలియదుగా, జనాలందరూ అజ్ఞానులే కలియుగంలో. అసలు మనం శాస్త్రాలు ఏం చెప్పారో ఎవరు చదవరు కదా, సో ఎలా తెలుస్తాయి విషయాలు? సో అజ్ఞానంలో సో అలాంటి వాళ్ళని కూడా బ్రాహ్మణులుగా స్వీకరించేస్తుంటారు కొంతమంది, కానీ అలా కాదు. అదే విషయం ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. వర్ణాశ్రమాచరవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతోష కారణం. సో ఈ విధంగా వర్ణాశ్రమ ద్వారా మనము భగవంతుడి విష్ణువుని బాగా ఆరాధన చేసుకోవచ్చని విష్ణు పురాణంలో రాశారు. సో అందుకని ప్రభుపాల్ వాళ్ళు రాస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి, మీరు నిజంగా మీరు చూసుకోండి, అసలు నేను ఎవరు, నేను బ్రాహ్మణుడినా, క్షత్రియుడినా, వైశ్యుడినా, శూద్రుడిని, మీరే నిజంగా ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, గీతా భాగవతం నుంచి తెలుసుకుంటున్నారు కదా, మీరు మిమ్మల్ని పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. అసలు నాకేం లక్షణాలు ఉన్నాయి, నేనేం కార్యాలు చేయడానికి నాకు ఇష్టపడతాను, నేనేం చేస్తున్నాను. సో ఈ విధంగా మనం తెలుసుకొని తద్వారా ఆ విధంగా మనము విద్యాభ్యాసం చేయడం, ఆ విధంగా మనం ఉద్యోగం చేయడం కానీ, కార్యాలు చేయడం కానీ, భగవంతుడికి సేవ చేయడం కానీ చేసుకుంటే అప్పుడు మన జీవితం ధన్యం అయిపోతుంది. సో లేకపోతే ఇప్పుడు ఉన్నట్టుగా సమాజం అంతా కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ ఇక్కడ అదే రాశారు. ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది వారి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. వాడు బ్రాహ్మణుడా, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఎడ్యుకేషన్ ఉంటుంది. విద్యాభ్యాసం అందరికీ ఒకేలా కాదు. అందరు ఎవరైనా సరే అందరికీ ఇవన్నీ సబ్జెక్టులు చదువుకోవాల్సిందే, అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోవాల్సిందే, అలా కాదు. వాడు బ్రాహ్మణుడైతే వాడికి ఒక రకమైన విద్యాభ్యాసం ఉంటుంది, అతను క్షత్రియ అయితే అతనికి ఒక రకమైన విద్యాభ్యాసం. ఇది గురుకుల సిస్టమ్, వేదిక సిస్టమ్, వేదిక పద్ధతి. సో ఇది చాలా సైంటిఫిక్ అన్నమాట. సో వ్యక్తి ప్రకారం అతను ఏం నేర్చుకోగలుగుతాడు, అతను ఏమి అర్థం చేసుకోగలుగుతాడు, ఏమి అతనికి నేర్పిస్తే అది అతనికి జీవితంలో ఉపయోగపడుతుంది. తద్వారా అతనికి జీవనోపాధి కూడా కలుగుతుంది, జీవితంలో భగవంతుడికి కూడా ఎంతో బాగా సేవా భక్తి చేసుకోగలడు. ఆ విధంగా అన్నీ కూడా వేదిక పద్ధతిలో సూచించబడ్డాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఫస్ట్ మార్కెట్లో చూస్తారనమాట. ఇప్పుడు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది, ఏ కోర్సు చేస్తే, ఏ కాలేజీకి వెళ్తే, ఏ యూనివర్సిటీకి వెళ్తే, ఏమి చదివితే ఎక్కువ డబ్బుల కలిగే జీతం వస్తుంది, అంతే. ఇంకా వాడు ఎవరైనా సరే ఇంకా అదే ఉద్యోగం కోసం ఆ కాలేజీలో లేకపోతే ఆ సీట్ సంపాదించడం కోసం లక్షల మంది రాసేస్తూ ఉంటారు, ఇక చదివేస్తూ ఉంటారు సంవత్సరాల కొద్దీ, రకరకాల కోచింగ్లు, ట్యూషన్లు వెళ్ళేసి. ఆయన ఎంత తల కొట్టుకున్నా కానీ కొంతమందికే పాస్ అవుతారు, కొంతమందికి సీట్ దక్కుతుంది. చాలామంది ఎంత కొట్టుకున్నా కానీ పాస్ అవ్వరు, ఆ ఎంట్రన్స్ క్లియర్ చేయలేరు, ఇంకా ఏడుస్తూ కూర్చుంటారు, నా జీవితం వ్యర్థం అయిపోయింది అని. అరే నీకు కాదు, అది నీకు సూట్ అవ్వదు, అది నీకు ఆ క్షమత, సామర్థ్యం అది లేదు. సో ఏ ఉద్యోగం చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయో దాని ప్రకారం చదువుకుంటున్నారు మూర్ఖులు. అలా కాదు, అసలు నేనేం నేర్చుకోగలుగుతాను, నాకేం అర్థమవుతుంది, నా నేచర్ ఏంటి, నా స్వభావం ఏంటి. సో దాన్ని అర్థం చేసుకొని ఆ విషయాలు నేర్చుకొని ఆ ఫీల్డ్లో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు నంబర్ 1 అవుతారు వరల్డ్లో. ఆ ఫీల్డ్లో మీకు ఏదైతే సామర్థ్యానుసారంగా ఉందో. సో అది వైదిక పద్ధతి అన్నమాట. సో ఇప్పుడు ఎందుకు అందరూ అంత కన్ఫ్యూజన్, అంత టెన్షను ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి అది వాళ్ళ స్వభావానికి సూట్ కాని వాళ్ళు చదువుతున్నారు. ఎందుకు? ఆ చదువు చదివితే, ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే అప్పుడే పెద్ద ఉద్యోగం వస్తుంది, ఎప్పుడే ఎక్కువ డబ్బులు సంపాదించగలను.
అది జీవిత లక్ష్యం. కాబట్టి అది సామర్థ్యం లేకున్నా, క్షమత లేకున్నా కానీ దినము రాత్రి దానికోసం చదవడం. సో టైం లేదు భక్తి చేసుకోవడానికి, మాల చేసుకోవడానికి కూడా టైం లేదు. చాలామంది పేరెంట్స్ నేను చూస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు భక్తి మార్గంలోకి, నేను మీ పిల్లల్ని కూడా ఎందుకు తీసుకురావట్లేదు, వాళ్ళు చాలా బిజీ, వాళ్ళు చదువుకుంటున్నారు, చాలా చదువుల్లో ఎంతో బిజీ, ట్యూషన్ ఇవి అవి కాలేజ్ కోచింగ్, అస్సలు బిజీ, టైమే లేదు వాళ్ళకి. వాళ్ళే తీసుకొని రావట్లేదు భక్తి మార్గంలోకి, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. అంత చదవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు ఏ ఉద్యోగంలో కానీ చదువులో కానీ మీరు ఎంతో హ్యాపీగా ఆడుతూ పాడుతూ చదివేసుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు, అన్ని ఎంట్రన్స్లు క్లియర్ చేసుకోవచ్చు, ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకొని అన్ని రకాల ఉద్యోగం కూడా అంతో హాయిగా చేసుకొని భక్తి చేసుకోవచ్చు. సరే, అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు మీ స్వభావానుసారంగా మీ సామర్థ్యానుసారంగా గుర్తించి దాని ప్రకారం మీరు ఎంచుకున్నప్పుడు, చదువులు కానీ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ ఏదైనా కానీ అలా చేయట్లేదు కదా. అందుకే రకరకాల కన్ఫ్యూజన్లు ఉన్నాయని ప్రభుపాల్ వారు రాస్తున్నారు ఇక్కడ పార్పట్లో తాత్పర్యంలో. ఎందుకు జనాలు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నారు? ఎందుకంటే తప్పుడు విధిగా విద్యాభ్యాసం చేస్తున్నారు, తప్పు విధంగా ఉద్యోగాలు ఎంచుకుంటున్నారు, కాబట్టి కష్టాల పాలవుతున్నారు. ఎప్పుడు కన్ఫ్యూజన్, ఎప్పుడు టెన్షన్. అవునా? ఎందుకంటే జీవిత ఉద్దేశమే తెలియదు కదా. జీవిత ఉద్దేశం ఓన్లీ డబ్బు సంపాదించడం. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, మీరు బ్రాహ్మణులా కాదా, మీరు బ్రాహ్మణులు ఉండే లక్షణాలు ఉన్నాయా లేవా మీకు. మీరు బ్రాహ్మణులు కాదైతే మీకు వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు బ్రాహ్మణులు కాదనుకోండి, మీరు ఎక్కువ పుస్తకాలు చదవలేరు, మీకు కెపాసిటీ ఉండదు అంత అర్థం చేసుకోవడానికి, చదవడానికి. 100 రకాల కోచింగ్ సెంటర్లకు వెళ్ళినా, 100 రకాల కోచింగ్లు వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ ఏమీ అవ్వదు. లోపల ఉండాలి కదా, ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ ఏం లేకపోతే బయట ఎన్ని కోచింగ్ వెళ్తే ఎలా. సో బ్రాహ్మణుడైతే చాలా ఈజీగా అతను ఎన్నో విషయాలు అర్థం చేసుకోగలడు, ఎన్నో పుస్తకాలు చదువుకోగలుగుతారు. సో అది శూద్రుడికి అయితే సంభవం కాదు. సో అతనికి ఏది చేయాలో, ఏ కార్యాలు చేయాలో, ఏ పని చేస్తే అతను సూట్ అవుతుందో ఆ పని నేర్చుకున్నాడు అనుకోండి, ఆ పనిలో అతను ఎక్స్పర్ట్ అయిపోతే ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు ఆయన. సో ఎందుకంటే నేను చూసేది ఏంటంటే, ఇప్పుడు 10, 15, 20 ఏళ్ళు ఎన్నో చదువులు చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసి కూడా 20-30 వేలు జాబ్ చేస్తున్నారు అనమాట చాలామందికి. నార్మల్ వాళ్ళకి ప్రైవేట్ కాలేజీలో చదువుకొని ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ జాబ్లు ప్లేస్మెంట్స్ వస్తాయి, 20-30 వేలు జీతం. ఇక్కడ కూలోడు ఉన్నాడు మేస్త్రి, వాడు కూడా ఒక మంత్లో మేస్త్రి కూలోడు కూడా కూలి పని చేసుకొని కూడా 20-30 వేలు సంపాదించుకుంటాడు, చదువురానుడు కూడా. సో అదనమాట పరిస్థితి. ఎనీవే, సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే, మీరు బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా, ఎవరైనా సరే మీరు మీ యొక్క స్వభావాన్ని, సామర్థ్యాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు స్వభావం, మీ సామర్థ్యానుసారంగా సేవలు చేసుకుంటూ అందరూ కూడా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళొచ్చు. మీరు శూద్రుడి నుంచి కంపల్సరీ బ్రాహ్మణుడు అవ్వాలి అని రూల్ ఏం లేదు. మీరు శూద్రుడిగానే ఉండి భగవంతుడికి భక్తి చేసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. జీవిత ఉద్దేశం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళాలి కదా. శూద్రుడి నుంచి బ్రాహ్మణుడు అవ్వడం కాదు జీవిత ఉద్దేశం. సో ఇప్పుడు సమస్య అదే. అసలు అతనికి ఆ యోగ్యత, క్షమత, సామర్థ్యం లేకున్నా కానీ అతను వేరే కార్యాలు చేయాలనుకుంటున్నారు. చాలామంది బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. స్టార్టప్ ఒక పెద్ద కల్చర్ అనమాట. నేను బిజినెస్ చేస్తా, నేను స్టార్టప్. కానీ నీకు ఉందా ఆ క్షమత, సామర్థ్యం ఉందా నీకు? అసలు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్, యోగ్యత ఉందా నీకు? అంత తెలివి ఉందా? లేదు. కానీ అందరు చేస్తున్నారు స్టార్టప్, అందరు బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఎన్నో స్టార్టప్లు క్లోజ్ అయిపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఎందుకు? గవర్నమెంట్ లోన్ ఇస్తుంది, తీసుకొని స్టార్ట్ చేస్తారు బిజినెస్, తర్వాత మునిగిపోద్ది. అదొక ఫ్యాషన్ కాదు, దానికి సామర్థ్యం ఉండాలి. సో అందుకని మనం అర్థం చేసుకోవాలి, మనకి ఏది సూట్ అవుతుంది, మనకి సామర్థ్యం ఏంటి, మన క్షమత ఏంటి, మన తెలివి ఏంటి, మన నేచర్ ఏంటి, దాని ప్రకారం అన్ని ఎంచుకోవాలి. అప్పుడేమవుతుంది అంటే, మన స్వభావం ప్రకారం మనం ఎప్పుడైతే ఎంచుకుంటామో, చదువు కానీ ఉద్యోగం కానీ, అప్పుడు మనకి టెన్షన్ అనేది ఉండదు. ఎందుకు? అది మనకి ఆడుతూ పాడుతూ చదివేసుకోవచ్చు, ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకోవచ్చు, దానికి టెన్షన్ ఉండదు మనకి. అప్పుడు మనం ఏంటి, సమయాన్ని, ప్రశాంతత ఉంటుంది మనస్సులో, శాంతి ఉంటుంది, సమయం ఉంటుంది, చాలా సమయం మీ చేతిలో ఉంటుంది. అప్పుడు ఎంత సమయం ఉంటుందో మీకే తెలియదు. చాలా సమయం దొరుకుతుంది మీకు భక్తి చేసుకోవడానికి. ఈజీగా మీరు భక్తి చేసుకోవచ్చు, భగవంతుడికి ఎన్నో సేవలు చేయవచ్చు. అలా చాలామంది భక్తులు చేస్తున్నారు.
చాలామంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఈజీగా వాళ్ళ జాబ్ స్టడీస్ మేనేజ్ చేసుకుంటారు. నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళు వాళ్ళ స్టడీస్ ఎంతో బాగా మేనేజ్ చేసుకుంటున్నారు. మంచి మార్క్స్ వస్తున్నాయి, క్లాస్ ఫస్ట్ కూడా వస్తారు, మంచి సేవ చేస్తున్నారు, 16 మాలలు జపం చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పెద్దగా మార్క్స్ కూడా సరిగ్గా రావు, సరిగ్గా చదవరు కూడా, కానీ ఎప్పుడు చదువుతూనే ఉంటారు అనమాట. పొద్దున రాత్రి రకరకాల ట్యూషన్లు పోతారు. మాల చేసుకోవడానికి టైం లేదు వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు తప్పుడు కోర్సుల్ని, తప్పుడు చదువుల్ని ఎంచుకున్నారు, అందుకే కష్టపడుతున్నారు. పేరెంట్స్గా మీరందరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి పిల్లలకి మీరు మార్గదర్శనం చేయాలి. మార్కెట్లో ఏ కోర్స్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి, ఉద్యోగం పెద్ద ఉద్యోగం వస్తుందని కాదు చూడడం. మీ అబ్బాయి మీ అమ్మాయి వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉంది, వాళ్ళ అభిరుచి ఏంటి, వాళ్ళ శక్తి తెలివితేటలు ఏంటి, ఆ విషయాన్ని గమనించి వాళ్ళ కెరియర్ వాళ్ళకి మార్గదర్శనం చేయాలి. ఏం చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేసుకోవాలి, అదే వేదిక పద్ధతి. తద్వారా ఏంటంటే వాళ్ళు చాలా బాగా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ శ్లోకం 15వ శ్లోకం. ఈశాభిసృష్టం హ్య అవరుంధమాహేంగ దుఃఖం సుఖం వా గుణకర్మ సంగాత్ ఆస్థాయ తత్తత్ యదయుంక్తనాథస్ చక్షుష్మతాంధా ఇవ నీయమానాః. సో ఈ విధంగా ఓ ప్రియవ్రత, మనము రకరకాల గుణాల సాంగత్యం ద్వారా భగవంతుడు మనకి రకరకాల శరీరాలను అందిస్తాడు. అక్కడ మనం రకరకాల సుఖాలని దుఃఖాలని అనుభవిస్తాం. అందుకనే మనము భగవంతుడి యొక్క మార్గదర్శనాన్ని, ఆదేశాన్ని, ఎలాగైతే ఒక గుడ్డివాడు అతనికి ఎటు వెళ్ళాలో దారి తెలియదు, అప్పుడు ఎవరికైతే కళ్ళు ఉన్నాయో అతను తీసుకొని దారి చూపిస్తాడు. అలాగే భగవంతుడు మనకు దారి చూపిస్తున్నాడు, మనం ఏం చేయాలనే విషయాన్ని. మనకి శరీరాన్ని ఇచ్చింది భగవంతుడు, సో మనకి ఏం కార్యాలు చేయాలో కూడా భగవంతుడు చెప్తున్నాడు. సో మనము అలా భగవంతుడిని, మనం గుడ్డివాడు ఎలా కళ్ళున్న వాడిని ఫాలో అవుతాడో మార్గదర్శనం కోసం, అలా మనం భగవంతుడు చూపించిన దారిని అనుసరించాలి అని ఇక్కడ ప్రియవ్రతుడికి బ్రహ్మదేవుడు ఉపదేశిస్తున్నాడు. సో ఆయన యొక్క ఆదేశాలు, నిర్దేశాలన్నీ వేదాలు, గీత, భాగవతంలో ఇచ్చారు. సో ఏమిచ్చారు? అసలైన ఆదేశం సారం ఏంటి? మన్మనాభవ మద్భక్తు మధ్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజ్ఞానే ప్రియోసిమే. సో ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క మీరందరూ కూడా నా భక్తులు అవ్వండి, నాకు పూజించండి, నాకు నమస్కరించండి. ఈ విధంగా మీరు తప్పకుండా సరిగ్గా భక్తి చేసుకుంటే తప్పకుండా తిరిగి నా దగ్గరికి వచ్చేస్తారు. సో ఇది ఎవరి కోసం చెప్పారు? అందరికీ, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరికీ చెప్పారు. సో దీనికి మళ్ళీ అదే ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఎడ్ల బండి నడిపించే డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవరు ఈ ఎడ్లను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తర్వాత ఎక్కడో అక్కడ ఆపుతాడనమాట. ఎడ్ల బండిని ఆపి అక్కడ డ్రైవర్ చెప్తాడు, అంటే ఎద్దులకి ఇప్పుడు గడ్డి తినడానికి అవకాశం ఇస్తాడు. అప్పుడు అక్కడ ఆగినప్పుడు అవి గడ్డి తింటాయి తినమన్నప్పుడు. అలాగే ఏ వ్యక్తి అయితే సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతుడై ఉంటాడో అతను ఎప్పుడు కూడా సుఖ దుఃఖం కోసం ఆశించకూడదు. అంటే సుఖాని కోసం ఆశించకూడదు, దుఃఖాన్ని వస్తే దాన్ని శోకించకూడదు. ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆ పరిస్థితిలో మనం సంతృప్తిగా ఉండాలి. భక్తి మార్గాన్ని అనుసరించడానికి మనము సంతృప్తితో మనల్ని అంటే భగవంతుడు ఏ పరిస్థితిలో మనం పెట్టారో ఆ పరిస్థితిలో మనం సంతృప్తి చెంది, ఇంకా అతిగా సుఖం కోసం ఆశించడం కానీ, దుఃఖం వస్తే శోకించడం కాకుండా సంతృప్తి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని సహించి అంతా కూడా భగవంతుడి కృపగానే స్వీకరించి మనము భక్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నేను ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదు అందుకే సుఖంగా లేను,
ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాను అప్పుడు సుఖంగా ఉండగలుగుతాను, అప్పుడు నేను బాగా భక్తి చేసుకోగలను. సో ఇప్పుడు తర్వాత భక్తి చేసుకుంటాను, ఇప్పుడు క్లాసులు వెళ్ళే అవసరం లేదు, మందిరానికి వెళ్ళే అవసరం లేదు, జపం చేసుకునే అవసరం లేదు. ఫస్ట్ ఎక్కువగా కష్టపడి డబ్బులు ఎక్కువ సంపాదించి తర్వాత హాయిగా భక్తి చేసుకోవచ్చు. ఇది మూర్ఖత్వం అనమాట. మూర్ఖత్వానికి ఒక లక్షణం ఇది, మూర్ఖులు చేసే పని ఇది. అదే ఇక్కడ చెప్తారు, మీకు ఏమిచ్చాడో భగవంతుడు దాంతో సంతృప్తి చెందండి. కష్టపడాలి ప్రతి ఒక్కరు, ఫ్రీగా ఏమీ దొరకదు ఇక్కడ తినడానికి. సో అందరూ అంటారు, ప్రభుజీ అలా ఎలా అంటారు, మనం కష్టపడితే కదా అన్ని కష్టాలన్నీ పొట్ట కోసమే. అప్పో ఎంత తింటారేంటి మీరు? సో యాక్చువల్లీ మీకు నిజంగా శరీరాన్ని పోషించుకోవడానికి అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. కుక్కలు పందులు ఉన్నాయి, అవి శరీరాన్ని పోషించుకుంటున్నాయి, ఏ డిగ్రీలు చదువుకోలేదు. అటువంటిది మనిషికి ఇంత తెలివితేటలుండి ఆ మాత్రం పోషించుకోలేడా? సో కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అతిగా మనము ప్రయాసించకూడదు ఎక్కువగా సుఖం అనుభవించడానికి భౌతికంగా. సో మనం అందరూ కష్టపడాల్సిందే. సో మామూలుగా అతిగా శ్రమించకుండా, అంటే భక్తిని మనం కాంప్రమైజ్ చేయకూడదు. భక్తి మన ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. మనం ఎందుకు కష్టపడుతున్నాం, అసలు శరీరాన్ని ఎందుకు పోషిస్తున్నాం? భక్తి చేసుకోవడానికి మనకు శరీరం అవసరం, అందుకనే మనకు శరీరం కావాలి. ఆ విషయాన్ని ముందు అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏంటంటే భక్తి చేసుకుంటూ ఎంత మనం కష్టపడి ఎంత సంపాదించుకోగలిగితే, లేకపోతే ఎంత సుఖం మనకి దొరికితే భగవంతుడి కృప ద్వారా, దాంతో మనం సంతృప్తి చెంది ఉండాలి. అప్పుడు మనం భక్తి మార్గంలో అలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళగలుగుతాం. లేకుంటే భౌతికంగా మనం ప్రగతి సాధించవచ్చు, కానీ భక్తి మార్గంలో అంతగా ప్రగతి సాధించలేరు. సో 16వ శ్లోకం చూద్దామంట. ముక్తో పితావత్ బిభ్రియాత్ స్వదేహం ఆరాబ్ధమశ్నన్ అభిమానశూన్యః యతానుభూతం ప్రతియాత నిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృంక్తే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు ముక్త జీవి అయినా సరే, కానీ ఇప్పుడు నీకు కూడా ఆ శరీరం పూర్వజన్మ కర్మ ఫలం ప్రకారమే దక్కింది. సో అందుకనే అతను ఎప్పుడు కూడా ఇలా భ్రమించకుండా, రిగార్డ్స్ అతని యొక్క ఏదైతే అతనికి సుఖము లభిస్తుందో, ఆనందం లభిస్తుందో, లేకపోతే దుఃఖము కష్టం లభిస్తుందో, ఇవన్నీ కూడా నా కర్మానుసారంగానే లభిస్తుందని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఇవన్నీ కూడా ఎలాంటివంటే, ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా నాకు ఏవైతే లభిస్తున్నాయి, ఒక ముక్త జీవి ఎలా అనుకుంటాడంటే, నేను నిద్రపోతున్నప్పుడు కళ్ళు వస్తాయి కదా ఎన్నో రకాల మనం కళ్ళు చూసి కంటూ ఉంటాం. ఇది కూడా ఒక కళ్ళ లాంటిది అంతే. అందుకనే వీటన్నిటి ద్వారా అతను విచలితం అవ్వడు, ఈ సుఖ దుఃఖాలకు విచలితం అవ్వకుండా. ఎందుకంటే ఇవి తాత్కాలికం, వస్తాయి పోతాయి, సుఖం వస్తుంది పోతుంది. అదే కదా మనకి భగవద్గీతలో చెప్పింది. అందుకే వీటిని సహించాలి. ఇవన్నీ తాత్కాలికం. ఒక ఆత్మసాక్షాత్కారం కలిగిన వ్యక్తి, ముక్తజీవి, ఇవన్నీ కూడా కళలో వచ్చిన వాటి గురించి పెద్ద పట్టించుకుంటాం మనము? పట్టించుకోము. కళ వస్తుంది వెళ్ళిపోతుంది, అంతే, మర్చిపోతాం. అలాగే ఇలాంటి సుఖ దుఃఖాలు భౌతికంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటి గురించి పెద్దగా ఆలోచించుకోకూడదు. అప్పుడే మనము ఈ 3 గుణాలకు అతీతంగా ఉండొచ్చు. సో ప్రియవ్రతుడు ఇలా అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ప్రభావం ద్వారానే, ప్రకృతి నియమాలనుసారంగానే ఒక బద్ధజీవి ఇలా కార్యాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే రాజ్య పరిపాలన కానీ, ఇవన్నీ భౌతిక కార్యాలు కానీ అన్నీ కూడా 3 గుణాలకు బద్ధులై వారి యొక్క ప్రభావం చేతనే జనాలు అన్ని కార్యాలు, భౌతిక కార్యాలు చేస్తున్నారు. కానీ నేను ముక్త జీవిని, లేకపోతే నేను ఇంత ఉన్నతి సాధించాను, ఆధ్యాత్మిక శిక్షణ పొందాను, లేకపోతే నాకు ఇంత జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం, నేనెందుకు మళ్ళీ భౌతిక కార్యాల్లో ప్రవేశించాలి? నేను త్యాగం చేసిన భౌతిక కార్యాలు మళ్ళీ ఎందుకు నేను గ్రహించాలి? మళ్ళీ వీటి నన్ను బంధనానికి గురి చేయవా, నా ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుకోవా అనేది ప్రియవ్రతుడి యొక్క సందేహం, సంశయం. అందుకనే ఇక్కడ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, ముక్తజీవి అయినా సరే ఇలాంటివన్నీ కార్యాలన్నీ, ఇలాంటి కష్ట సుఖాలన్నీ భౌతికంగా వస్తే వాటిని పట్టించుకోరు. ఒక వ్యక్తి కళ్ళలో వచ్చే విషయాన్ని పెద్దగా పట్టించుకోరు, మర్చిపోతారు, అలా వదిలేస్తారు.
ఆయన సంపూర్ణంగా భక్తి చేసుకుంటారు. సో ఇలా భక్తి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారు. సో భౌతిక కార్యాలు అనేవి మిమ్మల్ని ఎప్పుడు అడ్డుకోవు. మీరు ఎప్పుడైతే వాటిని పెద్దగా పట్టించుకోరు, అంటే వాటికి పెద్ద ఆసక్తులు అవ్వట్లేరో, సో మీకు కోరికలు లేవు భౌతికంగా. ఒకవేళ మీకు భౌతిక ఆసక్తి కోరికలు లేకపోతే అప్పుడు అవి మిమ్మల్ని బందీ చేయలేవు. ఈ భౌతిక ప్రపంచంలో మీ భక్తి మార్గాన్ని అడ్డుకోలేవు. మీ భక్తి మార్గాన్ని అడ్డుకునేవి మీ యొక్క ఇచ్ఛా కోరికలు, ఆసక్తులు. ఇవి భౌతికంగా మీకు లేవనుకోండి, శూన్యం అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఇవన్నీ కార్యాలు, భౌతిక విషయాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఏవి మిమ్మల్ని అడ్డుకోలేవు. భక్తిలో మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. సో అందుకే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒకవేళ బేసికలీ పాయింట్ ఏంటంటే, నువ్వు వివాహం చేసుకున్నా కానీ రాజ్యాన్ని స్వీకరించి రాజ్యాన్ని పరిపాలించినంత మాత్రాన నువ్వు భక్తి మార్గాన్ని నుంచి పతనమైపోతావు, లేకపోతే భక్తి చేసుకోలేవు, ఇవన్నీ అడ్డంకిగా మారిపోతాయి. అవన్నీ ఎప్పుడు అడ్డంకిగా మారిపోతాయంటే నువ్వు వాటి పట్ల ఆసక్తుడైతే. సో వాటిని నువ్వు పట్టించుకోలేకపోతే, వాటి పట్ల నువ్వు ఆసక్తుడు కాకపోతే, సో అవన్నీ కార్యాలు చేసుకుంటూ కూడా భక్తి మార్గంలో ముందుకు వెళ్ళిపోవచ్చు. అవి నిన్ను బందీ చేయలేవు. అదే విషయం చెప్తున్నారు అన్నమాట. అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకు సంశయం అవసరం లేదు, నీకు సందేహపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్ యతస్స ఆస్తే సహ సపత్నః జితేంద్రియస్యాత్మరథేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవధ్యం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు అనుకుంటున్నావు ఎక్కడో, అంటే ఇన్ జనరల్గా ప్రిన్సిపల్ చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు శుద్ధ భక్తుడు, అతను వనంలో ఉన్న గృహంలో ఉన్న ఎక్కడున్నా భక్తి చేసుకోగలడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి వనానికి వెళ్ళాడు అనుకోండి, అన్నీ వదిలేసి వనానికి వెళ్ళినా కానీ ఒకవేళ అతనికి భౌతిక ఆసక్తి ఉందనుకోండి, ఇంకా అంటే అతని ఇంద్రియాలపైన, మనస్సు పైన ఇంకా నిగ్రహం లేదనుకోండి, అతను అర్థం చేసుకోవాలి, నేను 6 మంది భార్యలతో జీవిస్తున్నాను, 5 ఇంద్రియాలు ఇంకా మనస్సు, 6 మంది భార్యల్ని తీసుకొనే నేను వనానికి వెళ్తాను, ఒక్కడిని లేను నేను. ఎందుకంటే వీటిని కనుక అతను ఇంకా నియంత్రించుకోలేకపోతే, సెల్ఫ్ కంట్రోల్ కాకపోతే, ఒక్కడే ఉన్నా సరే, అడవిలో ఉన్నా సరే, ఒక్కడే అన్నీ వదిలేసి వెళ్ళినా సరే, ఈ 6 భార్యలు ఆయనతో పాటు ఎప్పుడు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకా ఒకవేళ ఒక గృహస్థుడైనా సరే, అతను ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్, ఒకవేళ అతను ఇంద్రియాలని, మనస్సును నిగ్రహించుకునే వ్యక్తి అయితే, అతను గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ సంతృప్తితో ఉండగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆయన్ని ఏమీ విచలితం చేయలేవు. సో పాయింట్ ఏంటంటే, నువ్వు గృహంలో ఉన్నావా, వనంలో ఉన్నావా అనేది కాదు పాయింట్ ఏంటంటే, నువ్వు నీ మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకున్నావా లేదా. నువ్వు నీ మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకుంటే ఎక్కడున్నా నువ్వు భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. వీటి ద్వారా నువ్వు విచలితం అవ్వవు. భౌతిక విషయాలు, భౌతిక కార్యాలు, భౌతిక వస్తువుల ద్వారా నువ్వు విచలితం అవ్వవు. ఎందుకంటే ఒకవేళ నీ ఇంద్రియాలు కంట్రోల్లో లేకపోతే అప్పుడు నీకు భౌతిక వస్తువు, విషయ వస్తువు కనిపించగానే నీ ఇంద్రియాలు అక్కడ నిన్ను తీసుకెళ్తాయి, లాగుతాయి. సో అప్పుడు నువ్వు భగవంతుడి పైన ఫోకస్ చేయలేవు. అది పాయింట్. సో అందుకనే నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడతారు, గృహేవ వనేతే థాకే గౌరాంగ భోలే తాకే. సో మీరు మనస్సులో, వనంలో ఉన్న, ఇంట్లో ఉన్న గౌరంగా భగవంతుడి నామాన్ని పలకండి, పిలవండి. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, సారం ఏంటంటే, మనము ఇంద్రియాలని, మనస్సుని నిగ్రహించుకోవాలి. అది ముఖ్యమైన, అది సారం. సో ఎలా నిగ్రహించుకోవడం, మన భక్తి మార్గమే దాని గురించి. అందుకనే భగవంతుడి మనం సేవ చేయాలి. ఋషికేన సేవనం. సో భగవంతుడే ఇంద్రియాల స్వామి. సో మనము ఇంద్రియాలన్నింటినీ కూడా భగవంతుడి సేవలో పెట్టినప్పుడు ఇంద్రియాలన్నీ శుద్ధమైపోతాయి. మనము ఇంద్రియాలని నియంత్రించగలం. మనం నియంత్రించలేము ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా, సంభవం కాదు అది. కానీ భగవంతుడి సేవలో వాటిని నియుక్తపరిస్తే అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా శుద్ధమైపోతాయి. అప్పుడు అవన్నీ కూడా శుద్ధమైపోయిన తర్వాత ఈజీగా మనం నియంత్రించుకోవచ్చు. అవి మనని ఏమాత్రం హాని చేయలేవు. సో అందుకనే మనము అన్ని రకాల భగవంతుడికి మనస్సు, మనస, వాచ, కర్మన మనం భగవంతుడికి సేవ చేయాలి. అప్పుడు ఏంటంటే మనము శుద్ధమైపోతాం. మనస్సు, ఇంద్రియాలు, శరీరం అంతా కూడా శుద్ధమైపోతుంది. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే, బ్రహ్మదేవుడు బేసికల్లీ
ఆ విధంగా ముఖ్యమైనది ఏంటంటే నువ్వు భగవంతుడికి ఎక్కడున్నా సరే, వనంలో ఉన్నా సరే, అడవిలో ఉన్నా సరే, లేకపోతే ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే భగవంతుడికి నీ ఇంద్రియాలని మనస్సుని సంపూర్ణంగా యుక్తపరిచి సేవ చేసుకోవాలి. అప్పుడు నువ్వు సేఫ్. లేకపోతే ఎక్కడున్నా సేఫ్ లేవు నువ్వు. అలా నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ ఉండి భగవంతుడిని సంపూర్ణంగా అలా సేవ చేసుకుంటే మనస్సు, ఇంద్రియాల ద్వారా, కర్మల ద్వారాతో అప్పుడు నువ్వు ముక్తజీవివే. ఇంట్లో ఉన్న, వనంలో ఉన్న, అడవిలో ఉన్న, ఎక్కడున్న ముక్తజీవి. అదే మనకు రూపగోస్వామిపాద చెప్తున్నారు, ఇహాయస్య హరేర్దాస్యే కర్మణ మనసా గిరా నిఖిలాశ్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, మీరు గృహస్థుల, బ్రహ్మచారుల, వానప్రస్థుల, సన్యాసుల అనేది పాయింట్ కాదు. మీరు ఎక్కడున్నారు అనేది పాయింట్ కాదు. సో ఎక్కడ నివసిస్తున్నారు అనేది పాయింట్ కాదు. ఎక్కడున్నా అని మీరు మనస్సు, వాచా, గిర అంటే అన్ని కార్యాలు, కర్మణ మనసా గిర, కర్మణ మనస అన్ని కర్మలు, మనస్సు, వాచాలు అన్ని ద్వారా మీరు భగవంతుడికే సేవ చేసుకుంటే, భక్తి చేసుకుంటూ ఉంటే మీరు ముక్తజీవి ఎక్కడున్నా. ఉదాహరణకి ఇక్కడ ఇచ్చారు ప్రభుపాల్ వారు భక్తి వినోద్ ఠాకూర్. ఆయన ఒక మంచి బాధ్యతాయుతమైన గృహస్థుడు. ఇంకా ఆయన ఎంతో పెద్ద పదవిలో ఉన్నారు. ఆయన ఇక్కడే మేము ఇక్కడ నదియా డిస్టిక్లో కృష్ణనగర్, ఇక్కడ నుంచి కొంత దూరంలోనే. సో కృష్ణనగర్లో ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా పనిచేశారు. పెద్ద పదవిలో ఉన్నారు, డిఎం పదవిలో మెజిస్ట్రేట్గా. కానీ ఆయన భగవంతుడి చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క ఆందోళనలో, ఉద్యమంలో ఒక ముఖ్యమైన భూమికను నిర్వహించారు. ఆయన మన ఆచార్యులు ఎంతో గొప్పగా ప్రచారం చేశారు. చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఎంతోమందికి తీసుకెళ్ళగలిగారు. సో ఈ విధంగా మనం చూడొచ్చు ఎలా ఆయన గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎంతో భగవంతుడికి సేవ చేశారు, ప్రచారం చేశారు. సో అది ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు, భక్తి వినోద్ ఠాకూర్ ఉదాహరణ. యషట్ సపత్నాన్ విజిగీషమానో గృహేషు నిర్విష్యయతేత పూర్వం అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారం క్షీణేషు కామం విచరే ద్విపశ్చిత్. సో ఈ విధంగా ఎవరైతే గృహస్థాశ్రమంలో నివసిస్తున్నారో, ఇంకా ఎవరైతే వాళ్ళ మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగారో, అతను ఎలాగంటే ఒక రాజు. ఏ రాజు తన యొక్క రాజ మహల్లో ఉండి అన్ని శత్రువుల్ని, అందరి శత్రువులపైన జయించారు, అటువంటి రాజు. ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి సరిగ్గా గృహస్థాశ్రమంలో ట్రైనింగ్, శిక్షణ పొందితే, ఇంకా ఆ విధంగా అప్పుడు శిక్షణ పొంది ఉంటే అప్పుడు ఆ వ్యక్తి గృహస్థాశ్రమంలో కూడా తన యొక్క కామవాసనలన్నీ కూడా తగ్గిపోతాయి. అలా కామవాసాలన్నిటి కూడా జయించిన వ్యక్తి అయితే అప్పుడు ఇంకా ఆయనకి ఎటువంటి ఆపద లేదు. సో ఇది చాలా ముఖ్యమైన తాత్పర్యం ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి. సో మనకు తెలుసు వైదిక వర్ణాశ్రమంలో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉన్నాయని. అందులో ఒకటి గృహస్థాశ్రమం. యాక్చువల్లీ వర్ణాశ్రమం ఉద్దేశం ఒకటి ఏంటంటే మన మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి వర్ణాశ్రమం సిస్టమ్ తయారు చేశారు. అది కూడా ఒక ఉద్దేశం. సో అందుకే గృహస్థాశ్రమానికి ప్రవేశించే కన్నా ముందు ఒక వ్యక్తికి ఈ శిక్షణ అవసరం. మనస్సుని, ఇంద్రియాల్ని జయించడం, జితేంద్రియులుగా అవ్వడం అవసరం. అప్పుడు అతను గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే అప్పుడు సరిగ్గా అతను గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించగలడు. అందుకనే ముందు అతనికి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం కన్నా ముందు అతనికి మనస్సుని, ఇంద్రియాన్ని ఎలా నియంత్రించుకోవాలో, నిగ్రహించుకోవాలో ఆ విషయంలో అతనికి శిక్షణ అవసరం. ఆ శిక్షణ గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికన్నా ముందు కావాలి. అప్పుడు అతను ఏమవుతుందంటే గృహస్థాశ్రమంలో బాగా బాధ్యతలను నిర్వహించిన తర్వాత, ఎందుకంటే అతనికి ఆల్రెడీ మనస్సు, ఇంద్రియాలపైన శిక్షణ, ఆ నిగ్రహణ ఉంది కనుక సరైన సమయంలో అతను గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి వానప్రస్థాశ్రమానికి అతను వెళ్ళగలడు. తద్వారా ఎందుకంటే మామూలుగా యవ్వన వయస్సులో ఉన్నప్పుడు ఎంతో ఈ
ఇంద్రియాలు మనస్సు విచలితమవుతాయి, లేకపోతే కామవాసన ఉంటుంది. ఇవన్నీ కూడా వానప్రస్థ స్టేజ్కి వచ్చే వరకు తగ్గిపోతాయి. ఒకవేళ వాళ్ళు సరిగ్గా ముందు నుంచి ట్రైనింగ్ ఉంటే, గృహస్థాశ్రమం కన్నా ముందు నుంచే ఇంద్రియాలు మనస్సుకి నిగ్రహించుకునే ట్రైనింగ్ ఉంటే, అప్పుడు గృహస్థాశ్రమంలో కూడా వాళ్ళు సరిగ్గా బాధ్యత నిర్వహించి వాళ్ళు ఈజీగా గృహస్థాశ్రమంలో దాన్ని త్యాగం చేసి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించగలరు. భవిష్యత్తులో తర్వాత ఒక అలా 50 ఏళ్ళ తర్వాత వానప్రస్థాశ్రమం, దాని తర్వాత సన్యాసం కూడా తీసుకొని భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోగలరు. అలా అనమాట. కానీ ఇప్పుడు సరిగ్గా ట్రైనింగ్ లేదు కాబట్టి ఏం ట్రైనింగ్ లేకుండానే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇంకా ఆ భౌతిక ఆసక్తి నుంచి, బంధనాన్ని నుంచి బయటపడలేకపోతున్నారు. వానప్రస్థ ఆశ్రమాన్ని అయితే గ్రహించుకోనే లేకపోతున్నారు. ఇంకా 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 చచ్చేవరికి ఇంకా నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, పిల్లల పిల్లల పిల్లలకి, మునిమన వాళ్ళకి కూడా పెళ్ళే వరకు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ గురించి, భగవంతుడి గురించి ఆలోచించడానికి టైం లేదు. వాళ్ళు వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా మనస్సు, ఇంద్రియాలు పై నిగ్రహం లేదు. సో అందుకే ఇదంతా ఒక సైన్స్ అన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. సో అందుకని ఒక వ్యక్తి ఒకవేళ ముందు సరిగ్గా శిక్షణ లభిస్తే, అప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆయన తన అన్ని కామవాసల్ని అన్నీ కూడా సరైన విధంగా ఆ వయస్సులో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇంద్రియాలు ఎటువంటి విచలతను గురి చేస్తాయి, ప్రభావాన్ని గురి చేస్తాయి, వాటన్నిటి నుంచి అతను సరిగ్గా తట్టుకొని సరిగ్గా మేనేజ్ చేసి తర్వాత వానప్రస్థాశ్రమం తీసుకోగలడు. అది ఇక్కడ రాశారనమాట. సో ఆయన అన్ని రకాల కామవాసాలని కూడా జయించగలడు. లేకపోతే ఆ ముందు నుంచి ట్రైనింగ్ లేకపోతే అతను జయించలేడు. అప్పుడు ఇంకా అలాగే ఇంద్రియాలని భోగించుకుంటూ ముందు నుంచే కంట్రోల్ లేదు, ఇప్పుడు ఇంకా అసలే కంట్రోల్ ఉండదు. సో ఇంకా అలా భోగించుకుంటూ ఇంకా బంధంలో చిక్కుకొని బందీ అయిపోతాడు అన్నమాట. సో నెక్స్ట్ 19వ శ్లోకం. త్వం త్వబ్జనాభాంగ్రిస్సరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః భుంక్ష్వేహ భోగాన్ పురుషాతిదిష్టాన్ విముక్త సంగ ప్రకృతిం భజస్వ. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ ఇక్కడ, ఓ ప్రియవ్రత, ఇంకా లాస్ట్ ఇన్స్ట్రక్షన్, ఇంకా ఫైనల్ కంక్లూడ్ చేస్తున్నాడు బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి. ఓ ప్రియవ్రత, అందుకనే నువ్వు భగవంతుడి యొక్క పాదపద్మాలను శరణు గ్రహించు. ఆయన యొక్క నాభి కూడా పద్మం పువ్వులాగా ఉంటుంది. సో ఈ విధంగా నువ్వు నీ మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకోవడానికి ముందు ప్రయత్నించు. ఈ విధంగా భగవంతుడికి శరణాగతుడు అయి పాదపద్మాలకి ఈ యొక్క మనస్సుని, ఇంద్రియాలని నిగ్రహించుకో. తద్వారా నువ్వు ఈ విధంగా ఇక్కడ భౌతిక ఈ యొక్క సుఖాన్ని కానీ భౌతిక సంసారాన్ని కానీ స్వీకరించి, ఎందుకంటే ఇది భగవంతుడే ఈ విశేషమైన ఆదేశాన్ని నీకు ఇచ్చారు. అందుకనే నువ్వు ఇలా భౌతిక జగత్తులో భౌతిక కార్యాలు చేసుకుంటూ సంసారం చేసుకుంటూ ఉన్నా కానీ, ఇలాంటి భౌతిక సాంగత్యం కలిగి ఉన్నా కానీ వీటి ద్వారా నువ్వు ఎప్పుడు ప్రభావితం అవ్వవు, నువ్వు ఎప్పుడు ముక్త అవస్థలోనే ఉంటావు. భగవంతుడి యొక్క కార్యాల్ని, ఆదేశాన్ని నువ్వు ఏమాత్రం సంకోచించకుండా నిర్వహించు. సో నువ్వు పతనం కావు, భౌతిక బంధనంలో చిక్కుకోవు. ఇది భగవంతుడి ఆదేశం, నువ్వు దీన్ని పాటిస్తే సరిపోతుంది, నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు, నువ్వు ముక్తావస్థలోనే ఉంటావు అని ఆయనకు ఒక ఆశ్వాసన ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు ఇక్కడ మన ప్రియవ్రతుడికి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్రియవ్రతుడికి ఇక్కడ చెప్పేది ఏంటంటే, బ్రహ్మదేవుడు నువ్వు భక్తి చేసుకుంటూనే అలాంటి భగవంతుడి చేతనతోనే నువ్వు ఉండు. ఎలాగైతే ఇక్కడ పద్మపు పువ్వు లోపలికి ఈ తేనెటీగ ప్రవేశించినప్పుడు పద్మ పువ్వు నుంచి తేనెటీగ పద్మ పువ్వు నుంచి ఆ అమృతాన్ని తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు పద్మ పువ్వు యొక్క రెక్కల ద్వారా అది ఎప్పుడు సూర్యుడు యొక్క కిరణాల నుంచి దానికి రక్షణ కలుగుతుంది. అలాగే నువ్వు భగవంతుడికి భక్తి చేసుకుంటూనే నువ్వు ఈ యొక్క వైవాహిక జీవితంలో ప్రవేశించినా కానీ ఆ వైవాహిక జీవితం ద్వారా కలిగే బంధనంలో నువ్వు చిక్కుకోవు. ఎందుకంటే నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలను నువ్వు శరణు చేసుకున్నావు కనుక ఆ పాద పద్మాలు, భగవంతుడి యొక్క పాద పద్మాలు నిన్ను రక్షిస్తాయి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా కానీ నువ్వు బందీ అయిపోవు. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రాన
ఒకవేళ నువ్వు భగవంతుడు భక్తి చేసుకుంటూ భగవంతుడి యొక్క పాద పద్మాల్ని శరణ్ని ఆశ్రయించావంటే అప్పుడు ఏంటంటే నీ ఇంద్రియాలు మనస్సు కూడా నిగ్రహంలో ఉంటాయి, కంట్రోల్లో ఉంటాయి. ఎందుకంటే అవన్నీ భగవంతుడి సేవలో యుక్తమై ఉన్నాయి కాబట్టి. సో అది ఇక్కడ చెప్తారనమాట. సో అందుకనే నువ్వు ఏమాత్రం కూడా ఈ భౌతిక విషయాల ద్వారా నువ్వు విచలితం అవ్వవు. సో అన్ని రకాల భౌతిక ఆపదల నుంచి విపదల నుంచి నువ్వు సురక్షితంగా ఉంటావు. అందుకనే ఇక్కడ చెప్పారనమాట బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి, ఈ విధంగా నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క అసలైన పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే భగవంతుడి యొక్క నిత్య సేవకుడిగా అదే గుర్తింపుతో నువ్వు నీ జీవితాన్ని జీవించు. ఈ విధంగా నువ్వు భగవంతుడి సేవకుడిగా భగవంతుడిచ్చిన ఆదేశాన్ని నువ్వు పాటిస్తూ జీవితాన్ని జీవించు. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎంత భౌతిక సుఖం, భౌతిక సంసారం మధ్యలో, భౌతిక కార్యాల మధ్యలో నువ్వు నివసిస్తున్నా కానీ నువ్వు ఎప్పుడు పతనం కావు. ఇక్కడ ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి. నీకు కలిగే భౌతిక సుఖం కానీ, భౌతిక ఆనందం కానీ, భౌతిక సౌకర్యాలు ఇవన్నీ కూడా భగవంతుడే నీకు ఇస్తున్నాడు, భగవంతుడి సేవ చేసుకోవడానికి, ఆయన ఆదేశాన్ని పాటించడానికి. కాబట్టి నువ్వు గ్రహించు. నువ్వు భౌతికంగా నేను భోగించాలి, అందుకని నువ్వు రాజ్యాన్ని గ్రహించట్లేదు, వైవాహిక జీవితంలోకి నువ్వు ప్రవేశించట్లేదు, భగవంతుడి సేవ కోసం చేస్తున్నావు కాబట్టి నువ్వు బంధుడు కావు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఈ విధంగా అందుకని చైతన్య మహాప్రభు కూడా చెప్పారు ఇక్కడ, కబునా భడిబే తోమార విషయ తరంగా పునరపి తాని పొడే మొర సంగే. ఎవరైనా సరే ఈ విధంగా సంపూర్ణంగా చైతన్య మహాప్రభు యొక్క శరణంలోకి వచ్చి చైతన్య మహాప్రభుకు సేవ చేసుకుంటున్నారు. ఎలా ఈ యొక్క భక్తి ప్రచారాన్ని విశ్వవ్యాప్తంగా ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, అలా భగవంతుడి యొక్క సందేశాన్ని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, భగవంతుడు ఇచ్చిన కార్యాన్ని, భగవంతుడి కార్యాన్ని నిర్వహిస్తున్నారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ విషయ తరంగాల్లో, అంటే ఈ యొక్క భౌతిక విషయాల యొక్క తరంగాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా మునిగిపోరు, చిక్కుకోరు. సో వాళ్ళు ఇంకా చెప్పాలంటే సమయానుసారంగా వాళ్ళు భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణు గ్రహించి, చైతన్య మహాప్రభుడి యొక్క శరణు గ్రహించి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం లభిస్తుంది. వాళ్ళకి భగవంతుడి సాంగత్యంలోనే వాళ్ళు నివసిస్తారు. సో ఇక్కడ అదే ఆశ్వాసన బ్రహ్మదేవుడు ఇస్తున్నాడు ప్రియవ్రతుడికి. నువ్వేమి బద్ధుడు కావు, బందీ అవ్వవు. నువ్వు భగవంతుడి యొక్క పాదపద్మాలని శరణు గ్రహించి భగవంతుడికి సేవ చేసుకుంటూనే, భగవంతుడి ఆదేశాన్ని నిర్వహించుకుంటూనే నీ జీవితాన్ని నువ్వు కొనసాగించు, ఈ బాధ్యతల్ని నువ్వు స్వీకరించు అని చెప్తున్నారు. సో మేబీ ఈరోజు ఇక్కడే ముగిద్దామంట. 19వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. బ్రహ్మదేవుడు ఒప్పించడానికి సంపూర్ణంగా ప్రయత్నించాడు. ఇప్పుడు మరి ప్రియవ్రతుడు బ్రహ్మదేవుడిచ్చిన ఈ యొక్క ఆదేశాలని, సూచనల్ని ఆయన విని ఒప్పుకుంటాడు. సో ఆ విషయాలు, దాని తర్వాత ఎలా పరిపాలిస్తాడు అనే విషయాల్ని, ఆయన పరిపాలనని మనము రేపు చూద్దామంట. ప్రియవ్రతుడు ఆయన చాలా గొప్పగా పరిపాలిస్తారు. సో ఆ విషయాలు రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు. శ్రీల ప్రభుపాద కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బో.